కార్మికులకు తక్షణమే 7 నెలల జీతాలు చెల్లించాలని పీఎఫ్ బకాయిలు కట్టాలని ఏఐటీయూసీ నాయకులు వెంకట్రావు డిమాండ్ చేశారు. జీతాలు చెల్లించాలని 5 రోజులుగా కార్మికులు చేస్తున్న నిరసనకు ఆయన మద్దతు తెలిపారు. గత ఏడాది 3 నెలల జీతాలు, ఏడాది 4 నెలల జీతాలు చెల్లించలేదని కార్మికులు ఆందోళన బాట పట్టారని అన్నారు. దువ్వాడ ఎస్సీజెడ్లో ఉన్న సెనర్జీస్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. పని చేయించుకుని జీతాలు చెల్లించకపోతే కుటుంబాలను ఎలా పోషిస్తారో అని ప్రశ్నించారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు. విశాఖ ఎస్సీజెడ్లో కార్మికులు ఆకలి కేకలు రాష్ట్రం అంతా వినిపిస్తా ఉన్నాయి. ఇవాళ ఇక్కడ జరుగుతున్నది చట్ట పరిభాషలో సమ్మె కావచ్చు, కానీ మా భాషలో అయితే ఇది సమ్మె కాదు, ఆకలి పోరాటం అంటా ఉన్నాం. ఎందుకు ఈ ఆకలి పోరాటం అంటున్నామంటే, సంవత్సరం కాలంగా మీరు సక్రమంగా జీతాలు చెల్లించట్లా, 6 నెలల కాలంగా అసలు జీతాలు చెల్లించట్లా, 7.5 నెలల జీతాలు బకాయి పడి ఉంది యాజమాన్యం. మేము ఒక మాట అడగదలుచుకున్నాం యాజమాన్యాన్ని, మీరు అప్పు తీసుకున్నటువంటి బ్యాంకు 2 వాయిదాలు కట్టకపోతే ఊరుకోదే. మీరు రా మెటీరియల్ సప్లై చేసినటువంటి సప్లైర్ మీకు వర్షాకాలంలో డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ మెటీరియల్ ఇవ్వడే. మీరు అన్ని మెటీరియల్ తెచ్చుకుంటారు, జిఎస్టీ కడతారు, అన్ని తీసుకుంటారు, చివరికి మీ జీతం కూడా తీసుకుంటారు. కార్మికుల జీతం చెల్లించడానికి మాత్రం మీకు చేతులు రావటం లేదు. వీళ్ళంతా పస్తులుంటూ ఉన్నారు. పిల్లల పాల ప్యాకెట్లు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇవాళ గేటు బయటకు వచ్చారు. ఈ గేటు బయట రావడానికి కారణం పూర్తిగా యాజమాన్యాన్ని అని చెప్పి మేము ప్రకటిస్తా ఉన్నాం. దీనికి సంబంధించి అధికారుల చుట్టూ గత 3 నెలలుగా వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు. కానీ